పెట్టమని చెప్పేసి రాజశేఖర రెడ్డిని ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేవాడట. ఈవెన్ ఎంపీ అయిన తర్వాత కూడా కేవీపీ రామచంద్ర జగన్ని తొక్కడానికే ప్రయత్నించారు, ఎంత దూరం ఉంచాలో అంత దూరం అన్నటువంటి రూట్లో. ఆ కారణంగానే కేవీపీ రామచంద్రరావు మీద జగన్మోహన్ రెడ్డి కోపం, అందుకనే పక్కన పెట్టారంట. అంటే అప్పుడు కేవీపీ ఒక్కడే ఆయన క్లోజ్ కాబట్టి అక్కడ జగన్, అందుకనే కేవీపీని అసలు దగ్గరికి రానిట్లేదు కదా. ఇప్పుడు ఆ కేవీపీనే కదా షర్మిల్ని మళ్ళీ తీసుకొస్తుంది, మళ్ళీ అన్నకు వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఆ కేవీపీకి ఆ కోపంతోనే తను తర్వాత ఇది రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్కి వస్తున్న ఆదరణ చూశాక తను రావడానికి ప్రయత్నిస్తే జగన్ దగ్గరికి రానిలేదు. అప్పుడు వివేకానంద రెడ్డిని రెచ్చగొట్టి పైకి దగ్గరికి పంపించింది అతనే. ఫస్ట్ ఏది వీళ్ళ పైకి పంపించింది ఏది విజయమ్మ మీదకి, అది చివరికి అది ఫెయిల్ అయిన తర్వాతనే కేవీపీ శాంతం పక్క వెళ్ళిపోయారు. ఆ కేవీపీ రామచంద్ర ఇప్పుడు మళ్ళీ షర్మిల ద్వారా ఇక్కడ చేస్తున్నారు. వాస్తవంగా కేవీపీ రామచంద్ర అనే పేరు ప్రజలకు తెలిసింది రాజశేఖర రెడ్డి వాళ్ళు, అంతేగాని కేవీపీ రామచంద్ర ఏమన్నా మహానాయకుడా కాదే. కేవీపీ రామచంద్ర రాజశేఖర రెడ్డి ఆత్మలాగా రాజశేఖర రెడ్డి పనులన్నీ చక్కబెట్టాడు కాబట్టి ఆయన పేరు అందరికీ తెలిసింది. అంటే అప్పట్లో పార్టీలకు ఉండే వ్యూహకర్తల్లో ఈయన ఒక కీలకం అనేవారు. అది కాబట్టి ఇప్పుడు అదేమైపోయింది, ఆయన ఈ టైప్ లోకి వ్యవహారం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా ఆ రోజు